వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సహకరించాలి సిపి శ్రీనివాస్. వైసీపీ నుండి భారీ ఎత్తున టీడీపీలోకి చేరికలు. ఓటర్ల అవగాహన ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్ సృజన. సిద్ధం అంటూ ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు తప్ప అభివృద్ధి మాత్రం శూన్యం. టీడీపీ అభ్యర్థి జె నాగేశ్వర్ రెడ్డి. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ టికెట్ వంశీకి కేటాయించడంపై మండిపడుతున్న కుట్ల వరప్రసాద్. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు టౌన్ కలెక్టరేట్లో స్వీప్ కార్యక్రమంలో భాగంగా కల్లూరు మండలం ముజాఫర్ నగర్ మున్సిపల్ అబ్జర్ ప్రైమరీ స్కూల్ నుండి ముజాఫర్ ఆటోనగర్ స్టాండ్ వరకు నిర్వహించిన ఓటర్ల అవగాహన ర్యాలీలో జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, పాణ్యం నియోజకవర్గం ఆర్ఓ జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య పాల్గొన్నారు. చెట్ల దగ్గర బాగా వస్తుంది ఫోటో. నమోదు చేసుకుందాం. చెట్టు కూడా రాను. రేపటి మంచి కోసం అందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకొని మంచి భవిష్యత్తు కోసం మనందరం మన బాధ్యత నిర్వహించాలి. ఇక్కడ ఉండే పిల్లలందరూ కూడా మీ తల్లిదండ్రులకి చెప్తారా ఓటు ఖచ్చితంగా వేయాలని? మా భవిష్యత్తు కోసం, మా భవిష్యత్తు బాగుండాలంటే ముందు మీరు ఓటేయండి, ఇంట్లో కూర్చొని మాట్లాడటం కాదు అని చెప్తారా? అందరు పిల్లలు కూడా ఈ రోజు వెళ్ళి మే 13వ తేదీ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరిని, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళందరినీ, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరిని పోలింగ్ స్టేషన్ కి పంపించి వాళ్ళ ఓటుని వాళ్ళు వేసే విధంగా మీరందరూ మోటివేట్ చేయాలి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళందరూ కూడా మీ బాధ్యతను మీరు నిర్వహించాలి. ఇప్పుడే సమయము, ఖచ్చితంగా ఓటు ఉన్నవాళ్ళు వేయాలి, లేని వాళ్ళు ఉన్నదా లేదా చూసుకొని ఓటర్గా నమోదు చేయించుకోవాలి. ఖచ్చితంగా మీరందరూ కూడా ఈరోజు మంచి సమాజం కోసం, మంచి భవిష్యత్తు కోసం ఓటు వేస్తామని ఈ సందర్భంగా శపథం చేయాలి. ఖచ్చితంగా చేస్తామా మన బాధ్యత? థ్యాంక్ యూ వెరీ మచ్. జనగామ జిల్లా దేవరూప్ల మండల కేంద్రంలోని దాదాసాహెబ్ కాలనీ నుండి ఇతర మండలాలకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం మేరకు పాలకుర్తి సీఎం మహేందర్ రెడ్డి దేవరూప్ల ఎస్ఐ చెన్నకేశులు పోలీసు సిబ్బందితో కలిసి దేవరూప్ల వాకులో ఇసుకను తరలించే వాళ్ళు సందర్శించి దాదాసాహెబ్ కాలనీ వాసులకు పలు సూచనలు తెలిపిన వర్ధనపేట ఏసీబీ అంబటి నర్సయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందని, వాగు హరిహర గ్రామాలను సందర్శించడం జరిగిందని, అక్రమంగా ఇసుక రవాణాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే ట్రాక్టర్లను సీజ్ చేశామని తెలిపారు. కనీసం పర్మిషన్ ఉండాలి. లోకల్లో ఇల్లు కట్టుకుంటున్నారు అనుకుంటే తహసీల్దార్ ఏమన్నా రాసి ఇచ్చేటువంటి పర్మిషన్ ఉన్నది అని అనుకుంటే అలాంటి పర్మిషన్లు ఉంటే ఎక్కడి నుండో ఎవడో వచ్చి నాకు 10 ట్రాక్టర్లు ఇసుక కావాలి, నాకు లారీ నింపాలి, అది ఇది అని అంటే జేసీబీ కూడా మీదేనా?
ఆ జేసీబీ తోటి మనసు అంటే మేము చేతిలో నిండా పని లేదు, జేసీబీకే పని చెప్తున్నాను. మట్టియా మట్టి లీగలా ఇల్లీగలా? మొరం కూడా పట్ట భూమి ఒకటి పట్టా భూమి అయినా ఇప్పుడు ఇది పట్టానే ఉంటది, గుట్ట కూడా అనుకుందాం. నా భూమిలో నేను దాన్ని సాఫ్ చేసుకోవాలి, నేను వ్యవసాయం చేసుకోవాలనుకున్నా కూడా మళ్ళీ ఆఫీసర్లు ఏదో వచ్చి వాటి మీద నిఘా పెట్టి ట్రాక్టర్ల నుంచి పట్టుకపోయి కేసులు చేసేటువంటి పరిస్థితులు తీసుకురాస్తారు. అందరు కూడా మీరు ఊర్లో ఒక యూనిట్ లాగా ఉన్నారు కాబట్టి ఎక్కడ నుండో వస్తారో ఆడేదో ఆయన అవసరాన్ని తీసుకొని పోతాం, కానీ కేసులలో తీసుకుంటే మీరు మీకు ఏదో 4 రూపాయలు వస్తుందని మీరు అనుకుంటారు. ఆ 4 రూపాయలతో ఇంకో సంపాదించుకున్న 4 రూపాయలు తక్కువ కోర్టులో కేసు. ఊర్లో ఇదే ఊర్లో ఫ్రేమ్ కట్టు ఏమైనా ఫ్రేమ్ మన చేతుల పని. ఇది 10 ఈరోజు ఈ దేవరుప్ల మండలంలో అక్రమంగా ఇసుక రవాణా ఎక్కువగా జరుగుతున్నది అనేటువంటి సమాచారం మేరకు మన వాగు ఉన్నటువంటి సరౌండింగ్ గ్రామాలన్నింటిలో కూడా పబ్లిక్ను అవేర్నెస్ చేయడానికి కోసం ఈరోజు దాదాసాహెబ్ కాలనీకి రావడం జరిగింది. కాలనీలో ప్రజలందరినీ కూడా దగ్గర చేర్చి వాళ్ళందరితో కూడా మాట్లాడి చట్టాలు ఎలా ఉంటాయి, తర్వాత కేసులు అయితే ఎలా ఉంటాయి పరిస్థితులు అనేటువంటి విషయాలు కూడా ప్రజలతో మాట్లాడడం జరిగింది. ఎవరైనా కానీ మండలంలో ఇల్లీగల్గా ఇసుక కానీ మొరం కానీ తర్వాత ఇంకా అదర్ గుడుంబా కానీ తర్వాత లిక్కర్ కానీ తర్వాత గాంజా ఇలాంటి ఏవైనా ప్యాకాటాల్ ఇలాంటి ఏవి కూడా జరగకుండా అరికట్టడానికి కోసం ప్రజల సహకారంతో ముందుకొచ్చి మా పోలీస్ తరఫున మొత్తం అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది, అందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ ఊర్లో ముఖ్యంగా ఇక్కడ ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి కోసం ప్రజలు సహకరించాలని కోరడం జరిగింది. రిక్వెస్ట్ అవర్ పద్దనపేట ఎస్పీ గారు మాట్లాడాల్సిందిగా థ్యాంక్ యూ సార్. కాలనీ గ్రామస్తులందరికీ నమస్తే. ఇది ఒక చిన్న లిమిటెడ్గా ఉన్నటువంటి గ్రామము, అందరూ ఒక యూనిటీగా ఉండేలాగా కనబడుతుంది. ఓకే, అందరూ యూనిటీగా ఉండడం ఊర్లో చాలా మంచిది. ఒకళ్ళకొకళ్ళు గొడవలు పెట్టుకోకుండా ఏమైనా పోలీస్ స్టేషన్ కొట్లాటలు అవ్వకుండా పోలీస్ స్టేషన్ పోతా ఉంటుందా? కేసులు అవుతాయి. స్టేషన్కు కేసులు రావట్లేదు అని అంటే దాదాపు సగం గొడవలు ఉండట్లేదు అని అర్థం. ఒకవేళ గొడవలు ఏమన్నా అయినా కూడా మీలో మీరే పరిష్కరించుకుంటారు అనేటువంటి దాని అర్థం. ఓకే, ఇటువంటి కేసులను మాత్రమే పరిష్కరించుకోవాలి. అదేనా చట్టం తప్పి అదైనటువంటి పెద్ద కేసులను కూడా పరిష్కరించుకుంటామనంటే కష్టమైతే తర్వాత అందరి మీద కేసులు అవుతాయి. కరీంనగర్ 18వ డివిజన్లోని మజ్లీస్ తహఫూజ్ ఖాత్మే నవాబుత్ ట్రస్ట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాలకు ప్రధాన కార్యదర్శి మౌలానా హర్షద్ అలీ కాశ్మీర్ ఆదేశాల మేరకు ఉపవాస దీక్షలు పాటించే పేద ముస్లింల కోసం ఇర్ఫాద్ సామగ్రిని పంపిణీ చేస్తున్నట్లు రియాజ్ మోహిని తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో పేదలకు సహాయం చేస్తే అల్లా పుణ్యఫలాలను ప్రసాదించి స్వర్గానికి పంపిస్తారని వారి నమ్మకం అని తెలిపారు.
आज के दिन मजलिस तहफ़्फ़ुज़ ख़त्म नबूवत तेलंगाना व आंध्रा की तरफ से तकरीबन 30 देहातों में इफ्तारी तकसीम की जा रही है और ये इफ्तार का सामान यहाँ पर मौजूद है और ये प्रोग्राम तकरीबन 10 साल से हमारे पास जारी है। मजलिस तहफ़्फ़ुज़ ख़त्म नबूवत ये दोनों रियासतों में फैली हुई है, तेलंगाना व आंध्रा, और इसके तहत ये प्रोग्राम हर साल अंजाम दिया जाता है। इस साल भी ये प्रोग्राम अंजाम दिया गया है और आज के दिन तकरीबन 30 देहात के मुअल्लिमीन यहाँ पर आए हुए हैं। इंशाअल्लाह उन लोगों के दरमियान में ये इफ्तारी तकसीम अमल में आएगी। एक नज़र आप इफ्तार के ऊपर भी जायज़ा लें। अस्सलाम वालेकुम रहमतुल्लाह। मुफ्ती मोहम्मद गयास मुहिद्दीन, नुमाइंदा मजलिस तहफ़्फ़ुज़ ख़त्म नबूवत तेलंगाना व आंध्रा, करींनगर। నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో ఎన్ చంద్రబాబుని ముఖ్యమంత్రిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని అసెంబ్లీ అభ్యర్థి రానున్న ఎన్నికలలో అధికారాన్ని చేపట్టడం కోసమే ప్రజలు ఎదురు చూస్తారు అన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గనకు షాక్ ఇచ్చిన ప్రధాన అనుచరుడు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా నారాయణమూర్తి కోట్ల సుజాతమ్మ సమక్షంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా నారాయణమూర్తి టీడీపీలో చేరిక. తెలుగుదేశం పార్టీ కనువ కప్పి దాదాపు 250 కుటుంబాలను పార్టీలోకి ఆహ్వానించారు. ఎందుకు వచ్చినాడనేది ఒక్కసారి తిరిగి పునరాలోచించుకోండి. ఆయన ఎంతసేపు ఉన్నా కూడా మీ కుటుంబం అంటే మాకు ఇట్లాంటి కుటుంబాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అవి కూడా తొందరలోనే మా దగ్గరికి వస్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా మేము వాళ్ళని ఆదరిస్తాము. పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు లేదో లేదు. ఎందుకంటే అందరినీ మేము సమానంగానే చూసుకుంటాం. మేము ఎవరినేమి దూరం పెట్టము, ఎవరినేమి ఇచ్చేయము. ఎందుకంటే మనుషులు ఒక ప్రేమ అనేది గుర్తొచ్చినారంటే వాళ్ళే వస్తారు. తప్పకుండా కూడా వాళ్ళేమి డబ్బుల కాసిచ్చి దానికి కాసిచ్చి కాదు, వీళ్ళైతే పని చేస్తారు, వీళ్ళైతే మాకు బాగుంటారు అనే ఉద్దేశంతోనే వస్తున్నారు. కానీ మాకు ఒకవేళ డబ్బులు లేకపోవచ్చు, ఏం లేవు, కానీ మా వెనుక మాత్రం కోట్ల కొద్ది మనుషులు ఉన్నారు. వాళ్ళ ఆశీర్వాదమే మాకు చాలు అనే మాట నేను తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి మాటలతో వచ్చినారు తప్ప వేరే విధంగా కాదు. ఎవరిని విమర్శించాలని కూడా అనుకోలేదు. మేము ఎవరిని విమర్శించాం కూడా. దయచేసి ఇప్పటికైనా మాట్లాడుకోమని చెప్పి ఇప్పటికే అందరూ రెడ్డి గారికి, కంటిపూట సుమయ్య గారికి, అందరికి ప్రతి ఒక్కరికి, మా పెద్ద పుల్లారెడ్డి గారికి, గోదావరం సుధాకర్ గుప్తా గారికి, ఆచార్య గారికి, రమేష్ రెడ్డి గారికి, గాజాపీర గారికి, వీరా గారికి, మా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరు మమ్మల్ని నమ్మి ఈ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి నా వెంట వచ్చిన ప్రతి ఒక్క స్నేహితులకు, బంధువులకు, మా కమ్యూనిటీ వైశ్య కమ్యూనిటీ వారికి, నా స్నేహితులకు అందరికీ నా యొక్క పాదాభివందనం చెప్పుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ
నమస్కారం తెలుపుకుంటూ నేను ఈరోజు ప్రజెంట్ మార్కెట్ చైర్మన్ గా ఉన్నాను. నాకు ఈ కోట కుటుంబం అంటే చాలా సన్నిహితము. నాకు వారి మీద విశ్వాసం చాలా. నేను ఏం చెప్తాది ఒకప్పుడు 2004 నుంచి 14 వరకు జరిగింది. నేను ఏం చెప్పినా జరిగింది. నాకు 2006లో ఎంతమంది అడిగినా నాకు సర్పంచ్ పదవి ఇచ్చారు. కేవలం కొంతమంది ద్వారానే నేను ఓడిపోవాల్సి వచ్చింది. కానీ అది మనసులో పెట్టుకోకుండా నాకు వాళ్ళు ఎంతో నన్ను ముందుకు తీసుకెళ్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలు రావాలంటే ఈడ అత్తెరికి రా అందరూ చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్నికల ప్రచారం ఎమ్మెల్సీ భరత్ మరియు ఎంపీ రెడ్డప్ప అలాగే మున్సిపల్ చైర్పర్సన్ మాజీ వార్డు మెంబర్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు ఒకే టీం మీ చైర్మన్ ఎంపీ గారు ముగ్గురు ఒకటిగా వస్తూ అదే శివనా 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 దారులేండి బండి బండి చెప్తాను. జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రపు బ్రహ్మోత్సవంలో భాగంగా బ్రహ్మ పుష్కరిణిలో శ్రీ వెంకటేశ్వర స్వామి డేపోత్సవం డోలోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ యోగ ఉగ్ర నరసింహస్వామి వారి ఉత్సవ మూర్తుల దక్షిణాది యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆచారం ప్రకారం యోగ ఉగ్ర నరసింహస్వామి వారి ఉత్సవ మూర్తులను స్థానిక రక్షక భట నిలయంకు బేర తాళాలతో కళాకారుల నృత్యాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లి ఘనంగా పూజలు నిర్వహించడం సాంప్రదాయంగా కొనసాగుతుంది. నరసింహ జయ జయ లక్ష్మీ వల్లభ జయ నరసింహ జయ నరసింహ జయ నరసింహ రాధా అవిషావర్ధయంతః త్రీణి త్రీణి వై దేవానాం వృద్ధాని సవనాని
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో బుధవారం రోజున నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ పట్నాలు బోనాల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గౌడ సంఘం సభ్యులు కొప్పుల ఈశ్వర్ కు శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. చాలా బాగుంది. ఇంకా బాగా ఎప్పుడు తీసారు కాలు भी लाभ ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎల్లమ్మ పట్నాలు, ఎల్లమ్మ జాతర జరుపుకోవడం అనేటువంటిది ఒక గొప్ప పండగగా మా గౌడ సోదరులందరూ కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే ఈ పండుగ చాలా గ్రామాలలో ఎక్కడెక్కడైతే గౌడ మండవాలు ఉంటాయో, గౌడ సోదరులు ఉంటారో వాళ్ళు చాలా గొప్పగా టెంపుల్లను నిర్మాణం చేసుకోవడం, మరి నిర్మాణం చేసుకున్నటువంటి టెంపుల్లను ప్రతిష్ఠ చేసుకొని గొప్పగా ఈ మరి ఆచారాన్ని పాటిస్తున్నటువంటి గౌడ సోదరులు ఈరోజు కొత్తపేట గ్రామం మా ఎండపల్లి మండలంలో మంచి గుడిని నిర్మాణం చేసుకొని ఈరోజు ప్రతిష్ఠా కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా గౌడ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు. ఆ పెద్దమ్మ తల్లి, ఆ ఎల్లమ్మ తల్లి దీవెన ప్రతి ఒక్కరిపైన ఉండాలని, ఆ తల్లి అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఆలయ కమిటీ గౌడ పెద్దలందరికీ, సోదరిమణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. బాపట్ల జిల్లా బట్టిప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను బట్టిప్రోలు పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 5,20,000 రూపాయలు విలువ చేసే 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నేరానికి ఉపయోగించిన ఇన్నోవా కార్ సీజ్ చేశారు. 7 మంది ముద్దాయిలను అరెస్ట్ చేశారు. రేపల్లె డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ రేపల్లె సబ్ డివిజన్లోని బట్టిప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా ద్విచక్ర వాహనాల దొంగతనాలు జరుగుతుండటంతో జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రేపల్లె డీఎస్పీ టి మురళీకృష్ణ గారి సూచనలతో వేమూరు సిఏపీ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో బట్టిప్రోలు ఎస్ఐ కాసుల శ్రీనివాసరావు వారి సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ముద్దాయిల ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తుండగా రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ వారి సిబ్బంది బట్టిప్రోలు గ్రామంలోని జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న 5 యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం తెలిసినట్లు తెలిపారు. అనంతరం వారిని అరెస్ట్ చేశారు. ప్రస్తుత మోటార్ సైకిల్ దొంగతనాలు జరుగుతున్నాయి. దాని మీద మా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారి ఆదేశాల మేరకు బట్టిప్రోలు ఎస్ఐ గారిని ఒక స్పెషల్ టీం ఇచ్చి ఈ దొంగతనాల మీద ప్రత్యేకంగా నియమించి జరిగింది. ఈ ప్రత్యేక టీము ఈరోజు 2 బ్యాచ్లు మోటార్ సైకిల్ దొంగల్ని 2 బ్యాచ్లు మొత్తం 8 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ స్వాధీనంలో 8 మోటార్ సైకిళ్ళు,
ఒక ఇన్నోవా కారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 2 గ్యాంగుల్లో ఒక గ్యాంగు బొల్లాపల్లి మండలం సుగాలి తండా నుంచి ఇన్నోవా కారు వేసుకొని వచ్చి ఈ బెట్టుపోలి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ 5 ముద్దాయిలు వివిధ ప్రాంతాల్లో పార్క్ చేసిన మోటార్ సైకిల్ని దొంగిలించుకొని తీసుకొని అమ్ముకుంటూ ఉన్నారు. అదేవిధంగా గుండా గ్యాంగు మనకి లోకల్ పెద్దపల్లివేరు సంబంధించిన వాళ్ళు 2 దొంగతనాలు చేశారు. ఈ 8 దొంగతనాల్లో 6 కేసులు మన బట్టిపల్లికి సంబంధించి ఉంటే, ఒకటి ప్రకాశం జిల్లా టంగుటూరులో చేశారు, ఒకటి కర్లపల్లిలో చేశారు. అన్ని పళ్ళు కూడా సీజ్ చేసి ఈరోజు ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టులో పెట్టడం జరుగుతుంది. దీంట్లో బాగా కష్టపడి ఛేదించారు మన కానిస్టేబుల్స్, ఎస్ఐ గారు. వాళ్ళకి ఎస్పీ గారు రివార్డు ఇవ్వడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.